ఉంటే వాళ్ళు చేయకుండా అప్పుడు అడుగుదామా అప్పుడు అడుగుదాం అనుకున్నాను సార్. ఈ రోజు వెళ్ళాను సార్, ఈ రోజు వెళ్ళి మాట్లాడాం సార్, రెస్పాండ్ ఇచ్చాడు, మాట్లాడడం. రేపు చూస్తాం సార్, కాల్ చూస్తాం. ఇవి అప్పుడు కావాల్సిందే న్యాయంగా మాకు కాలేదనుకో వేరే విధంగా మేము చేసుకుంటాం సార్ అప్పుడు. ఎందుకంటే ఫస్ట్ న్యాయం బలం మనం ఉండాలి కదా సార్, న్యాయంగా ఉండాలి అట్లా. నా ఇల్లు మునిగినప్పుడు ఎంక్వైరీ చేయాలి కదా సార్, ఒక్కసారి అని వచ్చి. ఇప్పుడు వాళ్ళ బిడ్డనే చచ్చిపోవు, దాన్ని తెచ్చి మా ఇంటి ముందర వేయకపోతున్నాను సార్. ఇప్పుడు నా కడుపు మునిగింది, నాకు ఎంత కష్టం ఉంది, ఎంత బాధ ఉంది, అది నాకు తెలుసు సార్. పొద్దున్న లేసా నేను ఎంత ఏడుస్తున్నానో నాకు ఎరక. అయితే ఇప్పుడు బాబు పుట్టి నాకు తెలిసి నవంబర్లో పుట్టినట్టుండు. సో ఇప్పుడు మే అంటే నాకు తెలిసి 7-8 నెలలు బాబు పుట్టి. సో అంటే ఎవరికి అమ్మేసిరో కూడా తెలియదు. ఇక దాని వాళ్ళకే ఇచ్చుకుంది సార్, దాని వాళ్ళకే ఇచ్చుకుంది, ఎవరికి అమ్మేలే. ఇక ఆ పిల్లగాని గురించి కూడా కొంచెం గొడవ అయినట్టుంది నా కొడుకు, దానికి గొడవ అయ్యి వెళ్ళేసి వచ్చినట్టుంది నా కొడుకు. అంతవరకు దాకా రాలే. ఇక అంటే వీడికి వచ్చినాక కూడా ఎట్లా ఉంటుండే అంటే మొత్తం టెన్షన్ తోటే టెన్షన్ ఏముండకపోయేది, మంచిగానే ఉండేది, మంచిగానే తిరిగేది, మంచిగానే ఉండేది. కాకపోతే ఏంటంటే కడుపులో పెట్టుకుండు, అది ఎన్ని రోజుల కన్నా నా దగ్గరకు వస్తుంది కదా, నాతోనే ఉంటది కదా అన్నట్టు అట్లా ఫీలింగ్ పోయింది నా కొడుకు. ఈ లంజది ఇంత మోసం చేస్తుందని నా కొడుకు తెలియదు.